ధన్యవాదములు. సో అందరి పంచాంగాలు బాగున్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం? సునీత గారు వస్తున్నారా? సరే తల్లి, నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు. పాటు కృష్ణ చైతన్య గారు కూడా వస్తున్నారు. ఆసమ్ కాంబినేషన్ కదా. వెల్కమ్ చెప్పేద్దామా సునీత గారికి? యా, లెట్స్ వెల్కమ్ సునీత గారు. వెల్కమ్ సునీత గారు ఆన్ ద స్టేజ్. అందరికీ నమస్కారం. ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. కాస్త ఆలస్యంగా, కానీ కేసీ ఎంత బాగుంది. వాట్ అ బ్యూటిఫుల్ మూమెంట్. నాకైతే మీరెవరూ కనిపించట్లేదు, కానీ మీ అభిమానాన్ని నా మనసుతో మాత్రం చూడగలుగుతున్నాను. అంతమంది మ్యూజిక్ లవర్స్ ఇక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. ప్రోగ్రామ్ ఆద్యంతం మిమ్మల్ని రక్తికెత్తించేలాగా మేము పాటలు పాడతాము. అండ్ శివారెడ్డి గారు మిమ్మల్ని కడుపుగా నవ్విస్తారు అని ప్రామిస్ చేస్తూ థ్యాంక్స్ వన్స్ అగైన్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్. వెల్కమ్. హాయ్ కాలిఫోర్నియా. సూపర్. మీ ఎనర్జీ చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు స్టేజ్ పైకి వచ్చి ఎప్పుడెప్పుడు పాడాలని ఉంటుంది. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. రియలీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ నాకు ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేయడానికి ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు అందించిన టాస్క్ పీపుల్ అందరికీ అట్ ద సేమ్ టైం మా సునీత గారితో పర్ఫామ్ చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. బికాజ్ సీనియర్ సింగర్ మాకు చాలా సీనియర్ సింగర్ మా జనరేషన్కి. సో ఆవిడతో ఈరోజు వాళ్ళ జనరేషన్ నుంచి కూడా తీసేసాడు. సో సాడ్. పాటలు మొదలెడితే చెప్తా. అప్పుడు అనుకుంటారు నాతో కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు మహేష్ బాబు గారు ఆడుకుంటారు కదా, ఈరోజు నాకు స్టేజ్ మీద అలాగే ఉంటుందేమో. మరి ఏమో మార్కులు ఇచ్చేస్తారేమో జాగ్రత్త. ముందు నుంచి ఇచ్చేస్తున్నారు. నో 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 ఇది సూపర్ సింగర్ 7 కాదు. సీరియస్లీ మార్కులు డెఫినెట్లీ. సో వన్ మోర్ థింగ్, మేము మీ అందరి మధ్యలోనే లోకల్గా ఉన్నటువంటి చాలామంది కళాకారులు ఈరోజు డాన్స్ చేయబోతున్నారు. అండ్ చాలామంది చిన్న చిన్న పిల్లలు మంచి మంచి కాస్ట్యూమ్స్లో తిరుగుతూ ఉంటే వాళ్ళ చేయబోయే ప్రదర్శనలు ఎప్పుడు చూద్దామా అన్నంత ఆతృతతో మేము ఉన్నాము. కాబట్టి ఫస్ట్ లోకల్గా మీ అందరి మధ్యలో మీ నుంచి వచ్చిన వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి అందులో నుంచి మా పర్ఫార్మెన్స్లోకి వెళ్తాము. మరి వాళ్ళందరికీ కూడా మీరు గట్టిగా ఒకసారి క్లాప్ చేసి ఇస్తే వాళ్ళు ఇంకా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. శివారెడ్డి గారు ప్లీజ్.
బాగున్నారా బాగున్నారా? ఏంటి రాజా, బాగుందా ఈ కాజా? టాస్క్ యాజమాన్యానికి, విచ్చేసినటువంటి నా ప్రేక్షక దేవుళ్ళకి, అంటే నేను ఈ స్థాయికి రావడానికి కారణం వీళ్ళే, అందుకు ఆ మాట అన్నాను. నాకు అన్నం పెట్టిన దేవుళ్ళందరికీ, చప్పట్లతో పాటు అన్నం పెట్టిన మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టాస్క్ వారికి, అందులో భాగంగా సునీత గారిని, కేసీని నన్ను పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మామూలుగా ఎప్పుడు కానీ ఒక వీకెండ్లో ఒక పండుగ అవుతుంది. మీరు అదృష్ట జాతకులు. ఈ ఇయర్ 3 పండుగలు జరుగుతున్నాయి. నిన్న, ఇవాళ, రేపు బ్రహ్మాండంగా జగదానందకారకా జయ జానకి ప్రాణనాయక జగదానందకారకా జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారకా జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిరుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. అమ్మయ్య గులాబీ ఏమండి, ఒక్కసారి ఎవరు నా లైట్ ఆన్ చేస్తే బాగుంది. కెన్ ఐ సీ ఒక్కసారి ఒక్కసారి కనిపించండి నాకు. నేను మొహం దాచుకుంటున్నాను, మీరేనా? దాని జన్మ ధరించిందండి. థ్యాంక్ యూ సో మచ్. పాట ఎంతమంది తెలుసండి? నాతో పాడతారా? ఇలా అంటే తెలీదా? తెలుసా? Sorry.
పాడి మిగతా పాట ఉంటాం. ఓకే? మీ పేరు కెవ్వు కేక్ అని పెట్టేశాను. అర్థమైందా? మీరు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రేమలో ఉన్న వాళ్ళు చెప్పండి చేతిలో. ప్రేమ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రేమే కాదండి, తల్లికి బిడ్డకి ఉన్న మధ్య ప్రేమ, తల్లికి కొడుక్కి మధ్య ఉన్న ప్రేమ, అత్తగారికి కోడలికి ఉన్న ప్రేమ, కూతురికి తల్లికి ఉన్న ప్రేమ, భార్య భర్తలకి ఉన్న ప్రేమ. ప్రేమ అనేది రకరకాలు. ప్రేమలో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే కొత్త గర్ల్ ఫ్రెండ్స్ కోసం వెతుక్కునే కాలం ఇది. ఏం చేస్తాం, పరిస్థితులు అలా మారిపోయాయి. బట్ మీ అందరి కోసం ఈ పాట. అండ్ ఈ గెసెస్ ప్రేమ పాటలు కొన్ని వేల లక్షల పాటలు ఉన్నాయి. అందులో నుంచి యాక్చువల్లీ వాళ్ళకి సర్ప్రైజ్ గానే ఉంచితే ఇంకా బాగుంటుంది పాట. ఓకే డన్. సో ద సాంగ్ గోస్ లైక్ దిస్. కమ్మని ఈ ప్రేమ లేఖ రాసింది ప్రియతమ నీ నజత కుశలమే నిజత కుశలమే ఊహలన్నీ కాంతలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ప్రేమ లేఖ రాసింది la 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 ప్రియతమ నీ నజత కుశలమే నిజత la 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 la. పలికే పెదవి వణికింది ఎందుకో వణికే పెదవి వెనకాలేమిటో కలిసే మనసులో విరిసే వయసులో కలిసే మనసులో విరిసే వయసులో నీలి ఊసులు లేత గాలి వాసలు ఏమేమో అడిగినా మౌన వీణలో ఈ మరపురానిది
ఇది ఏడడుగులా వలపు మడుగులా ఇది ఏడడుగులా వలపు మడుగులా ఎంతెంతో తెలిసిన మౌనమేలను ఈ మరపురానిదే ఇంత మౌనమేలను ఈ మరపురానిదే ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలలో నీ మరపురానిదే. థ్యాంక్ యూ. ఈ మధ్య చిన్నపిల్లలకి చాలా కనెక్ట్ అయిన హీరో మహేష్ బాబు కదా. సో మహేష్ బాబు యాక్ట్ చేసినటువంటి సినిమా అబ్బా ఇంకా ఏంటి బాబోయ్ ఈ సెక్షన్ అంతా వేరే ఉంది. ఓకే